విక్రమ్ వచ్చి అతిథికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రమే నేను ఇష్టపడుతున్నానని అలసైపోయాను అన్న తర్వాత నేను మరీ చెప్తున్నాను, నువ్వు నా వెంట పడకు, అయినా నేను గౌతమ్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని అతిథి విధంగా అంటుంది. ఆయన అతనితో నీకు ఎట్లా పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను. నేను మంచితనంగా నిన్ను రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు. అందుకని నీకు తెలియకుండానే బలవంతంగా నీ మెడలో 3 ముళ్ళు వేస్తానని వార్నింగ్ ఇచ్చేసరికి అతిథి కోపంగా చూస్తూ ఉంటుంది. నేను మంచిగా చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే దీని ప్రకారంగా నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాను. బిజినెస్ పరంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నానని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ విక్రమ్ మాత్రం ఒక్కసారిగా తెర మీద సీన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నా యాంగిల్లో నేను చూపిస్తాను. రేపటిలోగా నీ కరెక్ట్ అభిప్రాయం చెప్పలేదనుకో, మరుక్షణం నీ మెల్లో నేను 3 ముళ్ళు వేయడానికి కూడా ఆలోచించినది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అసలు ఏంటి మమ్మీ, వీడికి మన మెంటల్ పట్టిందా? నువ్వు వద్దురా, నాకు నచ్చట్లేదురా అంటే కావాలని వేడు చాలా ఇరిటేట్గా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్తుంది. ఈ విక్రమ్ వాలకం చూస్తుంటే ఇక అతిథికి నిజంగానే మెల్లో 3 ముళ్ళు వేసేలా ఉన్నాడే అని ఈ విధంగా కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే ఇక తన మనసులో కోరిక నెరవేర్చాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ గుడి దగ్గర ఆపమని చెప్పేసి ఇక గౌతమ్ని అడుగుతుంది. అప్పుడు గౌతమ్ వెంటనే గుడి దగ్గర ఆపుతాడు. అప్పుడు అహల్య ఈ విధంగా ఒక పేపర్లో చీటీ రాసి, ఇక గౌతమ్ గారు నా కొడుకు చాలా బాగుండాలి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల బాధపడకూడదు అని చెప్పేసి ఈ విధంగా చీటీలో రాసి ఆ చెట్టుకు కడుతుంది. ఆ సమయంలో ఇక గౌతమ్కి ఫోన్ వస్తుంది. గౌతమ్ ఫోన్ మాట్లాడుకుంటూ అహల్య చెట్టు కడుతున్న ఆ సిచ్యువేషన్ని చూస్తాడు. ఆ సమయంలో వెంటనే ఇక బంగారాజు ఫోన్ చేస్తాడు. బాబుకు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. ఎంత ఏడ్చి ఇక గుక్కపట్టి ఏడుస్తూ పాలు పట్టినా కూడా తాగకుండా ఏడుస్తూ ఉంటాడు. ఇక బాబును ఎంతలా ఊరుకోపెట్టినా ఊరుకోడు. ఆ సమయంలో సుభద్ర బాబుని ఎత్తుకొని ఇక అటు ఇటు తిరిగినా కూడా బాబు మాత్రం మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం ఉందని కంగారు పడిపోతూ ఉంటారు. బాబుకి విషయం చెప్పాలని బంగారాజు వెంటనే ఫోన్ చేస్తాడు ఆ గౌతమ్కి. బాబు, మళ్ళీ బాబు చాలా గుక్కపట్టి ఏడుస్తున్నాడు, జ్వరం వచ్చే అవకాశాలు ఉంది బాబు అనేసరికి వెంటనే అహల్య, ఏంటండి ఏం జరిగింది? బాబు మళ్ళీ ఏడుస్తున్నాడట, జ్వరం వచ్చే సిచ్యువేషన్ ఉందట అని అంటుండగా, సరే నువ్వు గుళ్ళో మొక్కుకున్నావు కదా, వెళ్దామనేసరికి అహల్య మనసు ఆగదు. గౌతమ్కి ఫోన్ మాట్లాడుతుండగా చెప్పకుండానే ఆ మాట విని ఆటో మాట్లాడుకొని ఆటోలో వస్తూ ఉంటుంది. నా కొడుకు ఏం కాకూడదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కంగారు పడుకుంటూ వస్తూ ఉంటుంది. తన మూతికి మార్క్స్ కూడా పెట్టుకోదు. ఈలోపు వెంటనే అసలు ఇంతలా మా మీద ప్రేమ చూపించడం ఏంది దేవుడా, ఎలాగైనా సరే నా భార్య తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలని ఆ అమ్మవారికి మొక్కుతుండగా ఒక్కసారిగా గాలి సుడిగాలిలా వస్తూ ఉంటుంది. ఆ చెట్టుకు అహల్య కట్టిన ఆ పేపరు వచ్చి గౌతమ్ చేతిలో చిక్కుకుంటుంది. అది ఓపెన్ చేసి చూసరికి ఇక గౌతమ్ గారు నా కొడుకు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి రాస్తుంది. అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో ఇక సిస్టర్ వేషంలో ఉండి నా అహల్యనా, నా భార్యనా అని చెప్పేసి షాక్లో ఉండిపోతాడు. ఈలోపు వెంటనే గబగబా ఇంటికి వెళ్తుంది. ఏమైంది బాబుకు అని చెప్పేసి అంటుండగా, ఏమో అమ్మ, బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సరే అండి, ఇక కాటన్ది వేడి హీట్ వాటరును కాటన్ టవల్ ఇవ్వరా, బాబుకు తుడుస్తానని చెప్పేసి పైకి తీసుకెళ్ళి బాబుకు తుడిచి వెంటనే పాలు పట్టిస్తుంటుంది. ఈలోపు ఇక గౌతమ్ ఆల్ మేఘాల మీద అహల్య అని చెప్పేసి సంతోషంలో ఇంటికి వస్తాడు. ఆ సమయంలో వెంటనే ఇక గౌతమ్ ఇంటికి వచ్చేసరికి బాబుకు పాలు పట్టించి క్లాత్తో తుడుస్తూ ఉంటుంది. ఒరే నాన్న, ఇలా ఫీవర్ రావడం ఏంటోరా, ఇలా నిన్ను బాధ పెట్టడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదురా అని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా గౌతమ్ ఇంటికి వచ్చి అహల్య అహల్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఏంటిరా, పిచ్చిగాని పట్టిందా, అహల్య ఎక్కడుందిరా అని చెప్పేసి సుభద్ర అంటుంది. అహల్య ఎక్కడో లేదు నానమ్మ, ఇక్కడే మన మధ్యే ఇక నన్ను నా కొడుకును కాపాడుతూ తను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. ఏంటి, చనిపోయిన అహల్య తిరిగి ఆత్మగా వచ్చి చూసుకుంటుందా బామ్మర్ది అని ఇక కార్తీక్ అంటుండగా, వేటకారంగా మాటలు అవసరం లేదు బావా, ఇప్పుడు నా భార్య ఇక్కడే మన మధ్యనే తిరుగుతూ ఉంది.
అహల్య అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటి గౌతమ్ గారు అహల్య అని చెప్పేసి పిలుస్తున్నారు అని వెంటనే ఇక బాబును పడుకోబెట్టి మార్క్స్ పెట్టుకొని వస్తుంది. ఏంటి గౌతమ్ గారు, మీ భార్య వచ్చిందా? ఎక్కడుంది? నేను చెప్పాను కదా, మీ భార్య బ్రతికుందని చెప్పాను కదా. అవునండి, మీరు చెప్పింది నిజమే. నా భార్య నా గురించి ఆలోచిస్తూ నాకేమవుతుందని చెప్పేసి కంగారు పడుతూ, ఇక తను మాత్రం వెనకాల సీతమ్మ వారు వనమాసం ఏగినట్టు ఏగుతూ తన భర్తకు ఏం కాకూడదని కోరుకుంటుంది నా భార్య. ఇప్పటికి కూడా కోరుకుంటుంది. తను ఎంత కష్టంలో ఉన్నా తన భర్తకు తన కొడుకు కష్టం రాకూడదా కంటికి రెక్కలా కాపాడుతూ ఉందండి. అవునండి, ఇక మీ అహల్య ఎక్కడుందండి? మేము చెప్పాను కదా సార్, మీ కోడలు బ్రతుకుందని. అరే గౌతమ్, అసలు అహల్య ఎక్కడుందిరా? ఎక్కడ చూసావు? ఇక్కడ నాన్న, మల కళ్ళ ముంగట్టి తిరుగుతుంది. మన కళ్ళను మూసి కంటికి రెప్పలా నన్ను నా కొడుకును కాపాడుతుందానా? ఎక్కడరా? ఏంద్రా, పిచ్చిగాని పట్టిందా? అసలు చనిపోయింది ఆత్మలో వచ్చి నీ కంటికి కనపడుతుందా ఏంటి? అవును బామర్ది, నీ మాటలు వింటుంటే దయ్యమే వచ్చి అహల్య నీ ముంగట తిరిగినట్టుగా అనిపిస్తుంది. బ్రతుకున్నప్పుడు వదలలేదు, ఆఖరికి చచ్చినా కూడా వదలలేదా? ఇంకొకసారి నోరు ఎత్తే పండ్లు రాలితే బావా అని కోపంగా అనేసరికి, ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా బావ మీద అలా అంటున్నావు? నా భార్య చనిపోయిందని అంటున్నారు కదా, దానికి చెప్తున్నాను. అహల్య ఎవరో కాదు, తనని చెప్పేసి వేలు పెట్టి చూపిస్తాడు. ఒక్కసారిగా, ఏంట్రా ఆ సిస్టర్ని పట్టుకొని, ఆ సిస్టర్ రూపంలో నీ భార్య కనిపిస్తుందా? లేదు, ఆ సిస్టర్ రూపంలో నా భార్య అహల్య ఉంది అని చెప్పేసి తన మొహానికున్న ఆ మార్క్స్ తీస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతుంది. ఇక్కడ భానుమతి గుండెలు పగిలిపోతాయి. ఇప్పుడు చూశారు కదా, నా భార్య చనిపోయింది అన్నారు కదా. ఏంటి మారు వేషంలో వచ్చి మా కళ్ళు కప్పి కావాలని చెప్పేసి నా ఇంట్లో అడుగు పెట్టావా? నీకెంత ధైర్యమే అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది. అది కాదండి, బాబుకు జ్వరం వచ్చిందని తల్లి మనసు ఆగలేక ఇలా వచ్చానండి. నేను మీ ఇంట్లో ఉండడానికి రాలేదండి, నా కొడుకు కోసం వచ్చాను. నా కొడుకు నా ప్రాణం అని చెప్పేసి వచ్చాను. అయినా ఇలాంటిదాన్న ఇంట్లో పెట్టుకొని నమ్మించి మోసం చేసే ఆడదా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇది ఎంతలా మోసం చేస్తుంది. నానమ్మ, ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి వేస్తే మర్యాద దక్కదు. చేతి, ఏంట్రా చేయి తీసేది? అది ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. దానికి ఇంటికి దానికి ఇలాంటి సంబంధం లేదు. పదవే అని మెడలు పట్టుకొని గెంటేస్తుండగా నానమ్మ అని చెప్పేసి చెయ్యెత్తుతాడు. ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తాను. అసలు నా భార్య మీద చెయ్యి వేసే అధికారం నీకెవడిచ్చాడు? నా భార్య నా కోసం, నా కొడుకు కోసం ఇంతలా సీతమ్మ వనమాసం ఏగినట్టు అవుతుంది ఇంట్లో వాళ్ళ వల్లనే. ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి వేస్తే తక్షణమే ఆలోచించకుండా నా భార్య నా బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. చైతి, మీరందరూ కలిసి నా భార్యను ఎంత టార్చర్ పెట్టారో నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భానుమతి. మరి ఏం జరగబోతుంది అన్నది తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.